తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి. తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు ఫాదర్ అల్లం ఆరోగ్యరెడ్డి 26వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి అల్లం టేక్లమ్మ, లూర్ద్ మేరీ, లూర్ద్ మర్రెడ్డి, ఇన్నమ్మ, ఇన్నారెడ్డి, శోభ, జోసఫ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మిత్రాసనం వంగమర్తి విచారణ కీర్తిశేషులు తానం రాయపురెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు టేక్లమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీ తానం అలెగ్జాండర్ రెడ్డి, సుశీల, కీర్తిశేషులు డాక్టర్ స్టెనిస్లాస్ రెడ్డి, విజయరాణి, ప్రొఫెసర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ షౌరీలమ్మ మరియు తదితర కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 33వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహాఘనత వహించిన శ్రీ 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 పూల ఆంథోనీ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సేవలో మరింతగా వాడబడాలని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయిరాల విజయకుమార్ గారు, దివ్యవాణి టీవీ సీఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. 46వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న విశాఖ అగ్రపీఠాధిపతులుగా ఎన్నికైన వరంగల్ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ ఉడుముల బాలాగారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సేవలో మరింతగా వాడబడాలని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయిరాల విజయకుమార్ గారు, దివ్యవాణి టీవీ సీఈఓ మరి సిబ్బంది సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం సింగారం విచారణ కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. కె రత్నరావు, లావణ్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, వంశీ జసులకు చదువులో దేవుని తోడు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నిత్య సహాయ మాత విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న సుద్దపల్లి జయకర్ బాబు, రాహుల్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబ సభ్యులకు ఆశీర్వాదములు, దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సుద్దపల్లి కుటుంబం, పాలేటి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న టి ఆద్య తేజ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ టి శ్రీ తేజ్, అల్లైక్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ అలకపల్లి విల్సన్ రాజ్ 25వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అలకపల్లి సురేష్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలు కూడా జోడించి
ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈ ప్రాతకాల దివ్య బలి పూజ సమర్పణకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మన వ్యక్తిగత అవసరాల కొరకు, అదే విధముగా మనల్ని ఎవరెవరైతే ప్రార్థన సహాయాన్ని అర్థించి ఉన్నారో వారందరికీ కూడా ఆధ్యాత్మిక సపోర్ట్ని ఇవ్వడానికి వారిని కూడా ఈ దివ్య బలి పూజలో గుర్తుంచుకొని దేవుని ఆశీస్సుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో యేసు ప్రభు ముఖ్యముగా నేనెవరిని, నా గమ్యము ఎటువైపు అనే విషయాన్ని గురించి మనల్ని ధ్యానించమని కోరుతూ ఉన్నారు. అపోస్తులైనటువంటి పేతురు మిగతా వారందరినీ కూడా ప్రజలు నేనెవరినని వారు భావిస్తున్నారనే ప్రశ్నని వారికి సంధిస్తున్నారు. ఈ విశ్వాస ప్రమాణాన్ని ప్రభు యేసు ఎవరో తెలుసుకోవడానికి మనందరికీ వ్యక్తిగత అనుభవంతోనే ఆ విశ్వాస ప్రమాణం దృఢపడుతూ ఉంది. ప్రభు చేసేటటువంటి ప్రతి ఒక్క క్రియల్ని కూడా మన వ్యక్తిగత జీవితంలో అనుభవించినప్పుడే మన విశ్వాస ప్రమాణానికి సంపూర్ణ అర్థం అనేది ఉంటుంది. రెండవది, ఈరోజు మనము ఫాతిమా దర్శనములలో భాగస్థులుగా ఉన్నటువంటి ఇద్దరు పసిపిల్లల పండుగని కూడా మనం జరుపుతున్నాం. ఫ్రాన్సిస్, జసింతా. చిన్నారి పిల్లలు మరియ తల్లి ప్రేమకు నోచుకొని ప్రపంచానికి గొప్ప సందేశాన్ని అందించగలిగి ఉన్నారు. మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఈ పసిపిల్లల విషయంలో మనము నిజముగా మన బాధ్యతను నెరవేరుస్తున్నామా లేదా అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకొని, ఈ రెండు విషయాల్లో మనం చూపినటువంటి అజాగ్రత్తని మనం ఎవరో మరిచిపోయి జీవించినందుకు మనకి ఒసగబడినటువంటి పిల్లల గమ్యము, వారు ఎందుకు మనకి ఒసగబడ్డారు అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి జీవించినటువంటి సందర్భాలన్నింటినీ కూడా ఒకసారి జ్ఞప్తి తెచ్చుకొని ప్రభు క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు ధర్మాత్ములు, సజ్జనుల హృదయములలో ఉందురని మాట ఇచ్చి ఉన్నారు. మీ కృప సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని మీ నివాస స్థానముగా రూపొందింపుమని అర్థించుచున్నాము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నాకు భూమికి నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా మేఘములలో రంగుల ధనస్సును ఉంచుచున్నాను. మొదటి పఠనము ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనముల వరకు. దేవుడు నోవాను అతని కుమారులను దీవించి పిల్లలతో పాపలతో పెంపొంది భూమి అందంతటా వ్యాపింపుడు. క్రూర జంతువులకు, ఆకాశమున విహరించు పక్షులకు, భూమి మీద నడియాడు ప్రతి ప్రాణికి, సముద్రమున సంచరించుచు చేపలకు,
మీరన్నచో బెదురు పుట్టును. వానిని మీ వశము చేసి తిని భూమి మీద తిరుగుచున్న ప్రతి ప్రాణి మీకు ఆహారమగును. చెట్టు చేమలను ఇచ్చినట్లే ఇప్పుడు ఈ ప్రాణులను కూడా మీకు అప్పగించుచున్నాను. నెత్తుటిలో ప్రాణముండును కనుక మీరు జంతువుల మాంసమును తినినప్పుడు వాని నెత్తురు మాత్రము ముట్టుకొనరాదు. నెత్తురు ప్రాణముతో సమానము. కావున నెత్తురు చిందించువారు జంతువులైనను నరులైనను నాకు జవాబుదారులగుదురు. మనుష్యుని మరణముకు మనుష్యునే బాధ్యునిగా చేసేదను. దేవుడు తనను పోలిన వానినిగా మానవుని సృజించెను. అందుచే నరుని నెత్తురు చిందించిన వాని నెత్తుటిని కూడా నరుడే చిందించును. పిల్లలతో పాపలతో పెంపొందుడు, భూమండలమందంతటా వ్యాప్తి చెందుడు అనెను. దేవుడు నోవాను అతని కుమారులను చూచి, నేను మీతో మీ సంతతితో ఒడంబడికను చేసుకొనుచున్నాను. ఓడ నుండి వెలుపలికి వచ్చి మీతో పాటు ఉన్న పక్షులు, పశువులు, క్రూర మృగములు, ఇంత ఎద్దులకు మీ చెంతనున్న ప్రతి ప్రాణితో కూడా వడంబడిక చేసుకొనుచున్నాను. మీతో వడంబడిక చేసుకొనుచున్నాను. మరలా ఇంకెప్పుడు ప్రాణులు జలప్రళయమున సమసిపోవు. భూమిని నాశనము చేయు నీటి ముప్పు తిరిగి ఏనాడు రాదు. తరతరముల దాకా నాకు మీకు మీతో పాటున్న ఈ ప్రాణులకు నడుమ ఈ ఒడంబడిక గుర్తు ఉంచుచున్నాను. నాకు భూమికి నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా మేఘములలో రంగుల ధనస్సును ఉంచుచున్నాను. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువు ఆకాశము నుండి భూమికి దృష్టిని మరల్చెను. జాతులు ప్రభువు నామమునకు భయపడును. నేల మీద రాజులు ఆయన మహిమను జూచి గడగడలాడుదురు. ప్రభువు సియోనును పునర్నిర్మించినప్పుడు ఆయన మహత్యము వెల్లడియగును. ఆయన పరిత్యక్తులైన తన ప్రజల మొరలు ఆలించును. అందరూ. ప్రభువు ఆకాశం నుండి భువికి దృష్టిని మరల్చెను. వారి వేడుకోలను చెవిని పెట్టును. భావితరముల వారి కొరకు ఈ అంశమును లిఖించి ఉండును. రానున్న తరముల వారు అతనిని ప్రశంసింతురు. ప్రభువు ఉన్నతమైన తన పవిత్ర స్థలము నుండి క్రిందకి పారజూచెను. ఆకాశము నుండి భువికి దృష్టిని మరల్చెను. ఆయన బందీల నిట్టూర్పులు వినెను. మృత్యువాతబడునున్న వారిని చెర నుండి విడిపించెను. అందరూ. ప్రభువు ఆకాశం నుండి భువికి దృష్టిని మరల్చెను. నీ దాసుల బిడ్డలు సురక్షితముగా నివసింతురు. ఆ బిడ్డలను నీ ప్రాపున భద్రముగా నిలుచుదురు. కావున జాతులను రాజ్యములను ఏకమై వచ్చి ప్రభువుని పూజించును. సియోనున అతని నామమును తింతురు. యెరూషలేమున ఆయనను కీర్తింతురు. అందరూ. ప్రభువు ఆకాశము నుండి భువికి దృష్టిని మరల్చెను. పాడాలి యేసయ్య పాటను, బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో. పాడాలి యేసయ్య పాటను, బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనం నుండి 33వ వచనం వరకు. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గ మధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను. అందుకు వారు కొందరు బప్తిస్మ యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరి ఒక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అనిరి. అప్పుడు యేసు మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింప, పేతురు నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ రోజున ఉత్థానమగుట అగత్యము అని వారికి చెప్పెను. వారికి ఈ విషయమును తేటతెల్లము చేసెను. అంతటా పేతురు ఆయనను పక్కకు తీసుకొని పోయి అట్లు పలుకరాదు అని వారింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, సైతాను నీవు నా వెనుకకు పొమ్ము, నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము విన్నటువంటి మొదటి పట్టణములో యావే దేవుడు తిరిగి సృష్టిని నూతనీకరిస్తూ ఉన్నాడు. మొదట సృష్టిని ఆదాము చేతిలో ఉంచి అతనికి స్వేచ్ఛనిచ్చి ఉన్నాడు. ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసి దేవునికి అవిధేయతను చూపి వారు పాపము కట్టుకొని వినాశనాన్ని వారు సొంతం చేసుకొని ఉన్నారు. ఆ వినాశనము ఎంతవరకు దారి తీసింది అంటే దేవుని ఆగ్రహము ఒక ప్రళయము వలె మారి యావత్ మానవాళిని కూడా ఈ యొక్క వరదలతోని ముంచెత్తి నాశనం చేసేంత వరకు. కానీ దేవుడు ఆ సమయంలో కూడా అంత చెడుగా ఉన్నటువంటి సమయంలో కూడా ఒక ఫ్యామిలీని, ఒక కుటుంబాన్ని, దేవునికి భయభక్తులు చూపుతున్నటువంటి ఒక కుటుంబాన్ని ఆయన ఎన్నుకొని వారి ద్వారా సృష్టిని కొంత భాగం మేలిమికరమైనటువంటి భాగాన్ని ఆ ఓడలో తీసుకొని రక్షిస్తూ ఉన్నాడు. అటు తరువాత ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో దేవుడు నోవాతోని ఒక వాగ్దానం చేస్తున్నాడు. మొదటగా ఆదాము అవ్వకి స్వేచ్ఛనిచ్చిన విధముగానే ఈ యొక్క రెండవ సృష్టి లేదా నూతనీకరింపబడినటువంటి సృష్టిలో నోవాతోని ఒప్పందాన్ని చేసుకుంటూ ఉన్నాడు. నోవాకి తిరిగి ఈ సృష్టిని అప్పగిస్తున్నాడు. మీరు ఫలప్రదము చెంది ఈ యొక్క భూమిని ఆక్రమించుకుని భూమి అందంతటా కూడా మీరు వ్యాప్తి చెందమని నోవాకి యావే దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ ఆదాముకి స్వేచ్ఛనిచ్చిన విధముగానే నోవాకి దేవుని ఎడల ప్రేమని, కనికరాన్ని బహుమానంగా ఇస్తున్నాడు. అంటే ఇతనిలో దేవుని ప్రేమ, దైవ భయము, దేవుని సన్నిధిలో ప్రియముగా జీవించడం. ఆదాములో దేవుని యందు భయము అనేది అక్కడ లోపించింది. ఎందుకంటే అక్కడ అతనికి ఇచ్చినటువంటి వరము స్వేచ్ఛ. స్వేచ్ఛగా నీవు జీవించు, సంతోషముగా నీవు ఉండు. ఈ పాపములు కట్టుకొని ఈ కాలము గడిచిన తరువాత, ఈ ప్రళయం వారిని నాశనం చేసిన తరువాత దేవుడు ఒసగేటటువంటిది, నోవాకు ఒసగేటటువంటి విషయం ఏంటంటే దేవుని యందు భయము, భీతి కలిగి ఉండడం. ఎప్పుడు కూడా నేను చేసే ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో నేను చేస్తున్నాను అనేటటువంటి దైవ భీతి, దైవ భయం. నా దేవుని నేను మరొకసారి కోపమునకు గురి చేయనేకూడదు,
ఆయన ద్వారా నేను వినాశనాన్ని తెచ్చుకోకూడదనేటువంటి విషయంపై దేవుని యందు భీతి, దేవుని యందు భయాన్ని ఇక్కడ ఈ మొదటి పట్టణంలో మనము తెలుసుకోవచ్చు. అయితే ఇవి రెండు విషయాలు మన వ్యక్తిగతంలో జీవితంలో మనం పరిశీలించుకుని మన కుటుంబ జీవితంలో మనం అన్వయించుకున్నట్లయితే మన తాత ముత్తాతలు ఏ విధంగా దేవునికి వారు స్వేచ్ఛతోని జీవించారా, భయంతోని జీవించారా, అవన్నీ పక్కకు పెడితే నేడు నేను, నా కుటుంబము, నా పిల్లలు దేవుని ఎడల నిజమైనటువంటి భక్తి, దైవ భీతి కలిగి ఉన్నారా, దేవుడు మనకి తెలియజేసినట్టు ఆ ప్రేమని తిరిగి సంపూర్ణ ప్రేమలో జీవించగలుగుతున్నామా, మన బాధ్యతలని మనం నెరవేరుస్తున్నామనే విషయాన్ని మన వ్యక్తిగతంగా కుటుంబంలో ఆలోచించి దేవుని చిత్త ప్రకారం జీవించడానికి మనం నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు మనము పూజ మొదట్లో తెలియజేసిన విధముగా ఫాతిమా నగరంలో జరిగినటువంటి మరియ తల్లి అద్భుతానికి కారణముగా ఉన్నటువంటి ఈ ముగ్గురు పసిపిల్లలు ఫ్రాన్సిస్, జెసింతా, లూసీ. ఫ్రాన్సిస్, జెసింతాలని ఈరోజు గుర్తుంచుకొని వారి పండుగను మనం చేస్తున్నాం. అంటే పసిపిల్లల్ని మీరు దేవుని చెంతకు తీసుకొచ్చినట్లయితే దైవ భీతి, దైవ భయము వారిలో మెండుగా అభివృద్ధి చెంది దేవునికి ఇష్టమైన విధంగా జీవించడానికి చిన్నప్పటి నుంచే వాళ్ళు దేవుని సన్నిధిలో జీవితాన్ని గడుపుతూ ఆయన నామాన్ని తలుచుకుంటూ దేవునికి ప్రియమైన జీవితాన్ని జీవించగలుగుతారు. ఇది మనందరి బాధ్యత, కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాధ్యత కూడా పసిపిల్లలని దేవుని సన్నిధిలో దేవుని భయము, దేవునిపైన భయము, దేవుని యందు భీతి కలిగి జీవించే విధముగా మనం వారికి నూరిపోయాలి, విశ్వాసాన్ని నూరిపోయాలి అనే విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ బాధ్యతని మనం మర్చిపోయినట్లయితే మన పిల్లల్ని మనమే దేవునికి దూరముగా చేసినటువంటి వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోతాం. ఇది గుర్తుంచుకొని బాధ్యతను నెరవేరుస్తూ జీవించాలి. తరువాత గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, నేటి సువిశేష పట్టణంలో యేసు ప్రభు శిష్యుల్ని రెండు రకాల ప్రశ్నలు అడుగుతారు. ఒకటేమో డైరెక్ట్గా, ఇంకోటి ఇండైరెక్ట్గా. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అనే ప్రశ్నని శిష్యులకి యేసు ప్రభు వేస్తున్నారు. వాళ్ళందరూ కూడా పలు రకాలుగా వాళ్ళు అనుకున్న ఒక ప్రవక్త అని, మెస్సయ్య అని రకరకాల సమాధానాలని వాళ్ళు చెప్పి ఉన్నారు. ఈ రోజుల్లో మనము కూడా నాయకుడు ఇదే ప్రశ్న వేసినట్లయితే నీవు ఆపద్బాంధవుడి, పేదల పెన్నిది, పలు రకాల టైటిల్స్ మనం వాళ్ళకి ఇస్తాం. అవన్నీ కూడా పలు రకాల ప్రజలు అనుకునేటటువంటి, ఊహించుకునేటటువంటి. ఒక విశ్వాస ప్రకటన చేయాలి అంటే నీకు వ్యక్తిగత అనుభవం ఉంటేనే ఆ వ్యక్తి ఎవరో నీకు వ్యక్తిగతంగా పరిచయం అవుతాడు. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మనకి అర్థమవుతుంది. దాన్ని మనము ప్రకటించగలుగుతాం. ఒక వ్యక్తి గురించి నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు సహాయాన్ని పొందినట్లయితే ఆ వ్యక్తిని నీవు పేదల పెన్నిది లేదా పేదల సన్నిధి అనే విధముగా ఆ బిరుదుని ఆ వ్యక్తికి ఇస్తావు. ఎందుకంటే నీ వ్యక్తిగత అనుభవం అది. కాబట్టి ప్రజలు చెప్పిన దాని అంతా కూడా యేసు ప్రభు పక్కకు పెడుతున్నారు. వాళ్ళు అనుకునేవన్నీ శిష్యులు విన్నారు కాబట్టి దాన్ని రిపోర్ట్ చేస్తున్నారు. అవన్నీ కూడా నీ విశ్వాసానికి దోహదం చేస్తాయంటే కొంతవరకు చేస్తాయి, కానీ లోతుగా మాత్రం అవి చేయలేవు. ఎందుకంటే అవి నీ వ్యక్తిగత అనుభవాలు కావు. కాబట్టి నీ వ్యక్తిగత అనుభవాలు ఉన్నప్పుడే నీవు రక్షకుడు ఎవరో సంపూర్ణంగా తెలుసుకుంటావు. పేతురుకున్నటువంటి వ్యక్తిగత అనుభవం ఏంటిది అంటే, మనం చూస్తాం సువిశేష పట్టణాల్లో యేసు ప్రభు పడవలోకి ఎక్కిన తర్వాత మీరు రాత్రంతా శ్రమించినా కూడా నేను చెప్పిన విధముగా పడవకి మరొక వైపున వలని వేయండి అని పేతురికి ఆజ్ఞని యేసు ప్రభు ఇస్తున్నాడు. రాత్రంతా మేము కష్టపడ్డాము, ఏమీ పడలేదు. ఈ యొక్క గలిలయ సముద్రంలో ఏ మూలకి ఏ చేప ఉంటుందో నాకన్నా ఎక్కువగా నీకు తెలియదని యేసు ప్రభుకి సమాధానం చెప్పే అంత జ్ఞానము పేతురికి ఉన్నప్పటికీ కూడా విధేయిస్తాడు. యేసు ప్రభుని విధేయించి చెప్పినట్టుగా పడవకి అవతలి ప్రక్కన వలని వేస్తాడు. ఆ గలిలయ సముద్రం మొత్తం తూర్పారబట్టినా కూడా ఆయనకు తెలియనంతగా ఆ వల నిండుతుంది. అది పేతురుకు ఉన్నటువంటి వ్యక్తిగత అనుభవం. ఏమీ లేమి నుంచి కూడా అన్నిటి కూడా ఆయన సృష్టించగలనేటువంటి వ్యక్తిగత అనుభవం పేతురు కలుగుతుంది. కాబట్టి పేతురు ఈరోజు పట్టణంలో నీవు మెస్సయ్యావి, నీవు క్రీస్తువి అని ఆయన ప్రకటన చేయగలుగుతున్నాడు. ఎందుకంటే ఈ అద్భుతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే యేసు ప్రభువే ఆ వల వేయగానే ఆ గలిలయ సముద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చేపని కూడా పేరు పెట్టి పిలిచి వలలోకి రామ్మా
అని చెప్పేంతగా అక్కడ చేపలు ఆ వలలోకి వస్తున్నాయి. అంటే ఈ వలలోకి రావడం అనేది మనం సింబాలిక్గా తీసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో గలిలయ సముద్రాన్ని మనం ఈ ప్రపంచంగా భావించినట్లయితే ప్రతి ఒక్కరిని, నిన్ను, నన్ను, మనలందరినీ కూడా పేరు పెట్టి ఈ పేతురు వేసినటువంటి ఆ వలలోకి వచ్చి చేరుము అనే సందేశాన్ని కూడా మనం తీసుకోవచ్చు. అంటే పేతురు విశ్వాసంలో మనము కూడా భాగస్థులమైనప్పుడు ఆయన విశ్వాస ప్రకటన ఎలా చేస్తున్నాడో మనము కూడా ఈ యొక్క వ్యక్తిగత అనుభవంతో రక్షకుని మనం అనుభవానికి తెచ్చుకోగలుగుతాము. ఆయన యందు మన విశ్వాసాన్ని ప్రకటించగలుగుతాం. మనం విశ్వాస ప్రమాణం బాప్తిజం తీసుకున్నప్పుడు విశ్వాస ప్రమాణం చేస్తాం. అది మన పితరుల ఎడల యావే దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు, రక్షణ చరిత్రని మనం ప్రతి ఆదివారం కూడా విశ్వాసం ప్రమాణం చేసినప్పుడు ప్రకటిస్తాం. ఆ ప్రకటనలన్నీ కూడా ప్రకటనలాగానే మిగిలిపోతాయి. ఎందుకంటే అవేవి కూడా నీ వ్యక్తిగత అనుభవాలు కావు. నీ వ్యక్తిగత అనుభవంతో నీ విశ్వాసాన్ని నువ్వు ప్రకటించినప్పుడు నీ ప్రకటన విశ్వాసములో లోతుగా ఉంటుంది. ఇక నీవు ఆ తర్వాత నీ జీవితం మామూలుగా ఉండదు. దేవుని యందు నీకు అచంచల విశ్వాసం కలుగుతుంది. నీవు ఎప్పుడు కూడా ప్రభువునకు అయిష్టమైనటువంటి పనులు ఏవి కూడా చేయకుండా ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని నీవు జీవించగలుగుతావు. ఈ విశ్వాస ప్రకటనలు మరికొందరి విశ్వాస అనుభవాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే మగ్దల మరియమ్మ లేదా వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఆ స్త్రీని గురించి తలచినది మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆ వ్యక్తికి కలిగినటువంటి వ్యక్తిగత అనుభవం, ప్రపంచం మొత్తం నన్ను పాపి అని నిర్ణయించుకొని నన్ను దూషించి రాళ్ళు వేసి నన్ను చంపడానికి ఉవ్వెత్తున ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని, ఈ అలల్ని, క్రోధముతో మునిగినటువంటి ఈ రాళ్లతోని పట్టుకొని ఉన్నటువంటి ఈ ఉవ్వెత్తు అలలన్నింటినీ కూడా శాంతించుము అనే విధముగా యేసు ప్రభు ఒక్క ప్రశ్నతోని మీలో ఎవరైతే తప్పిదము చేయకుండా ఉన్నారో వాళ్ళు మొదటి రాయి వేయండి అనే ఒక్క ప్రశ్నతోని ఆ ఉగ్రంతోని చంపాలి అనే కసితోని రాళ్ళెత్తుకున్న ఆ ఉవ్వెత్తు అలలన్నీ కూడా ఒకేసారి కిందకి దిగిపోయి అక్కడ శాంతి నెలకొంటూ ఉంది. ఆ వ్యక్తి అనుభవం మరియ మగ్దల లేదా వ్యభిచారం పట్టుబడినటువంటి స్త్రీ వ్యక్తిగత అనుభవం. ఆమెని తన జీవితాంతము ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేయడానికి ఆమెకి స్ఫురణని, ప్రేరణని కలుగచేస్తుంది. మన విశ్వాసము కూడా అలాంటి వ్యక్తిగత అనుభవాలు ఉన్నప్పుడే నీ విశ్వాసం చాలా దృఢంగా ఉంటుంది. కాబట్టి నీవు వ్యక్తిగత అనుభవాలని పొందాలి అంటే ప్రభు దగ్గర నుంచి నీవు నీ జీవితంలో ఏమి కోల్పోయో దాన్ని నీవు పొందడానికి, నీ విశ్వాసానికి తోడ్పడే విధముగా, నీ విశ్వాస ప్రయాణంలో నీవు ముందుకు వెళ్ళే విధముగా ఆ విషయం నీకు తోడ్పడేటట్టయితే నీవు తప్పకుండా పదే పదే ప్రార్థించినట్లయితే, పట్టుదలతోని ప్రార్థించినట్లయితే ప్రభు నీకు అది ఎంత అవసరమో తెలుసుకునే విధముగా నీ ప్రార్థన ఉన్నప్పుడు అది ప్రభువు నీకు కలుగచేస్తాడు. ఒక్కసారి ఆ అనుగ్రహాన్ని నీకు దేవుడు ప్రసాదించినప్పుడు నీ జీవితం మునుపటిలాగా అసలు ఉండదు. ఇది నీ వ్యక్తిగత విశ్వాస ప్రకటన అవుతుంది. అందుకనే పూజ మొదట్లో చెప్పినట్టుగా నీవు ఎవరెవో తెలుసుకో, నీ గమ్యము ఏటో నీవు అటువైపు ప్రయాణించు. యేసు ప్రభు తనకు తెలుసు, తను ఎవరో, తన గమ్యం ఏంటో తనకు కూడా తెలుసు. తెలియని వాళ్ళం మనమే. కాబట్టి మనందరినీ కూడా దేవుడు ఎందుకు సృష్టించాడంటే తన చిత్తాన్ని తెలుసుకొని ఆయన ప్రేమించడానికి, ఆయన సేవించడానికి మనల్ని సృష్టించుకున్నాడు. మనం కొత్తగా ఈ మధ్యలో దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడని కొత్త ప్రశ్న వేసుకొని సమాధానం కనుగొనాల్సినటువంటి పరిస్థితులు మనకి అవసరం లేదు. దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో సమాధానం మనకి సత్యోపదేశం తెలియజేస్తూనే ఉంది. ఆయన్ని ప్రేమించడానికి, ఆయన సేవించడానికి, ఆయనతో చిరకాలం సంతోషంగా ఉండడానికి. ఆయన ప్రేమించడం అంటే నీవు ఆయన బిడ్డవని నీ గుర్తింపు నువ్వు తెలుసుకోవాలి. యేసు ప్రభు గుర్తింపు ఆయన మెస్సయ, రక్షకుడు, క్రీస్తు ప్రభు ఆయన గుర్తింపు. నీ గుర్తింపు నీవు దేవుని బిడ్డవి, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డవి. నీ గమ్యము యేసు ప్రభు గమ్యములో పాలు పంచుకొని అందరికీ సేవ చేస్తూ దేవుని మేలులను పొందుతూ నీవు పరలోక రాజ్యాన్ని స్థాపించేటటువంటి ఒక సైనికుల్లా నీవు ఈ లోకంలో జీవించాలి. ఇది నీ గమ్యం అనే గుర్తుంచుకోవాలి. నీ గుర్తింపు, నీ గమ్యం నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు కలిగినటువంటి ఆ వ్యక్తిగత అనుభవాలతోని నీ విశ్వాసం దృఢపడుతుంది. నీ విశ్వాస ప్రకటన చేస్తావు.
నీ వ్యక్తిగత అనుభవంతో నీ జీవితం మునుపటి వలె ఉండదు. ఎంతో పట్టుదలతోని, ఎంతో డెడికేషన్తోని నీవు నీ జీవితాన్ని జీవిస్తావు. ఈ భూమి మీద సకల ఆస్తి ఐశ్వర్యాలు నీకు ఒప్పజెప్పి నీవు నన్ను సేవింపుమని ఎవరు కోరినా కూడా నీవు వారి వైపు మొగ్గు చూపవు. ఎందుకంటే నీవెవరవో తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుని విలువ, దేవుని ఆధీనంలో ఏమేమి అవన్నీ కూడా నీకు తెలుస్తాయి. ఆయన కోసం మాత్రమే నీవు జీవించగలుగుతావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం గుర్తుంచుకోవాల్సింది ఇది. నీ వ్యక్తిగత ప్రకటన చెయ్యి. వ్యక్తిగత విశ్వాస ప్రకటన చేసినప్పుడు నీ జీవితం ఎటు వెళ్తుందో నీకు సంతోషముగా నీవు అంగీకరించి ముందుకు వెళ్ళగలుగుతావు. దేవుని సన్నిధిలో నీవు జీవించగలుగుతావు. ఈ యొక్క అనుగ్రహాన్ని ఆ దేవాదేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థించుదాం. సర్వశక్తిగల పరమపిత, తిరుసభ కొరకు ప్రార్థిస్తున్నాము. తిరుసభని పాలిస్తున్నటువంటి మీ సేవకుడు ఫ్రాన్సిస్ జగద్గురు గారిని ఆశీర్వదించమని, ఆయనకు మంచి ఆయురారోగ్యములు ప్రసాదించమని వేడుకొంచున్నాము. ఆయన చేసేటటువంటి మీ వాక్పరిచర్య ద్వారా యావత్ ప్రపంచాన్ని మీ సన్నిధికి చేర్చి విశ్వాసంలో జీవించడానికి కావాల్సినటువంటి ఆత్మీయ అనుగ్రహాలని ఆయన ప్రార్థన ద్వారా యావత్ ప్రపంచానికి దయచేయమని వేడుకొంచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రాంతీయ పీఠాధిపతుల కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రతి పీఠములో కూడా వారికి సహాయం చేస్తున్నటువంటి విచారణ గురువులను ఆశీర్వదించమని, అదేవిధముగా ఈ యొక్క సువార్త ప్రకటనలో సహాయాన్ని అందిస్తున్నటువంటి మఠకన్యలు, ఉపదేశులు మరియు క్రైస్తవ కుటుంబాలను కూడా ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క వ్యక్తిగత అనుభవంతోని మీ యందు విశ్వాసాన్ని ప్రకటించి మీ అనుగ్రహంలో జీవించేటటువంటి భాగ్యాన్ని వారికి దయచేయమని వేడుకొంచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క దివ్యవాణి ఛానల్ కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ ఛానల్ ద్వారా ప్రసారితమైనటువంటి ప్రతి విశ్వాస కార్యక్రమం కూడా ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసాన్ని దృఢపరిచి దినదినము మీకు దగ్గరగా వారి జీవితాలని అభివృద్ధిపరుచుకుంటూ ఆధ్యాత్మిక అభివృద్ధి పదంలో నడిచే భాగ్యాన్ని వారందరికీ దయచేయమని వేడుకొంచున్నాము. అదేవిధముగా ఈ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క సిబ్బందిని కూడా ఆశీర్వదించి వారికి ఆయురారోగ్యములు మీ సేవ చేస్తున్నామనేటువంటి సంతృప్తిని దయచేయమని వేడుకొంచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, యావత్ ప్రపంచాన్ని మీకు సమర్పిస్తున్నాము. ప్రపంచమంతటా కూడా మీ యందు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండి మీ యందు విశ్వాసాన్ని వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరు కూడా అనుభవించి ప్రతి ఒక్క నాయకుడు కూడా మిమ్ము విశ్వసించడంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకొని మీ వాక్యానుసారముగా పాలించేటటువంటి గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకొని ప్రజలను సంతోషముగా శాంతి సమాధానంతో జీవించగలిగే విధముగా పాలించేటటువంటి ఆత్మీయ అనుగ్రహాన్ని వారికి దయచేయమని వేడుకొంచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుదాం. మా హృదయాంతరంగ కోరికలు తెలిసినటువంటి పరమపిత, అవన్నీ మీ చిత్తమైనచో మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. అంగీకరించు ఈ రొట్టె ద్రాక్షరసములను, అంగీకరించు ఓ దేవతండ్రి, అంగీకరించు నా సమస్తమంతయును, అంగీకరించు ఓ దేవతండ్రి, అంగీకరించు. నిష్కలంకముగనుండెడి నీ పుత్రుని బలియందు అందుకొనుము అన్నింటిని ఓ దేవతండ్రి.
నిష్కలంకముగనుండెడు నీ పుత్రుని బలియందు అందుకొనుము అన్నింటిని ఓ దేవ తండ్రి. నిర్దోషముగులనుండ మమ్ము పరిగణించుచు మా హృదయములన్నీయు చేకొనుము దేవ తండ్రి. అంగీకరించు ఈ రొట్టె ద్రాక్షరసములను అంగీకరించు ఓ దేవ తండ్రి. అంగీకరించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. మీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా క్రీస్తు నిజమైన నిత్య యాజకుడు. అతడు శాశ్వత బలి అర్పణ విధానమును స్థాపించెను. మేము కూడా ఆ బలిని అతని జ్ఞాపకార్థము అర్పింపవలెనని మమ్ము ఆజ్ఞాపించెను. తనను తాను మీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకొనిన ప్రథముడు అతడు. మా కొరకు బలి అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు దారవోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లా మేము శుద్ధిని పొందుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు శిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీవు తానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడివారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని ఇది నా దేహము గైకొనుడి, ఇది నా రుధిరము త్రాగుడని నుడివెను మన ప్రభు కడరాత్రి. నుడివెను మన ప్రభు కడరాత్రి. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీరు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నారు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూసిన మేము మమ్ము నిజముగా జీవింపజేయు ఆహారము కొరకు ఆకలిగొని ఉండినట్లు కరుణింపుము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుత బాలయేసువా మా మొర వినరావా, నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిన కనరావా. అద్భుత బాలయేసువా మా మొర వినరావా, నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. శరణం 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 బాలయేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగమే రావయ్యా. శరణం 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 బాలయేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగమే రావయ్యా. అద్భుత బాలయేసువా మా మొర వినరావా, నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువవని, ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువవని, కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని, కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని, నీ సన్నిధి చేరితిమి, నీ శరణమునే కోరితిమి. నీ సన్నిధి చేరితిమి, నీ శరణమునే కోరితిమి. శరణం 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 బాలయేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగమే రావయ్యా. శరణం 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 బాలయేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగమే రావయ్యా.